జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని ప్రజలు తమ కోర్టు సేవలను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎస్ఎస్ శ్రీవాణతో కలిసి ఆమె పాల్గొన్నారు. కేసులు సంవత్సరాలుగా కోర్టుల్లో పెండింగ్లో ఉండడం వల్ల ప్రజలు మానసికంగా ఆర్థికంగా నష్టపోతున్నారని లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితంగా న్యాయం పొందవచ్చునని తెలిపారు. కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చునన్నారు. ఇటీవల జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలు, నైతిక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార శాఖ కళాజాత బృందాల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పలు క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఆస్తి గొడవలు వంటి కేసులను లోక్ అదాలత్ల ద్వారా రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి తెలిపారు. న్యాయవాదులు ప్రజలను లోక్ అదాలత్ను ప్రోత్సహించాలన్నారు. అనంతరం లోక్ అదాలత్ ద్వారా తమ విడాకుల కేసును పరిష్కరించుకున్న భార్యాభర్తలను కలెక్టర్ న్యాయమూర్తి అభినందించారు. ఆ రోజు కనీసం ఎంత లేదన్నా ఆ కూలీ పోగొట్టుకోవాలి. అంటే కనీసం 300 నుంచి 400 రూపాయలు కూలీ పోగొట్టుకోవాలి. ఇక్కడికి రావాలి, కూర్చోవాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ భోజనం ఖర్చులు, మీతో పాటు వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిండి ఖర్చులు, ఇలా ఒక వాయిదాకి వస్తే నాకు తెలిసినందుకు ఒక మనిషికి దగ్గర 500 నుంచి 1000 రూపాయలు నష్టం. ఇలా మీరు సంవత్సరం తిరిగితే మీరు తెలియకుండానే మీ జీవితంలో ఒక 50,000 వరకు కూడా దగ్గరగా మీరు ఒక కేసులో ఇరుక్కున్నందుకు ఖర్చు పెట్టుకుంటారు. ఇవన్నీ తగ్గించడానికి తొందరగా మీ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇవాటన్నిటిని ఉద్దేశంలో